అదేవిధంగా ఆశీర్వదించబడిన విధంగా దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న సమృద్ధి చేత మన బలపరిచిన దేవుడుగా దేవుడు చేసిన ప్రతి సహాయం బట్టి దేవునికి స్తుతి నుంచి దేవునికి వాక్యంలో ఉన్న మాటని చూడాలి. పరిశుద్ధ గ్రంథంలో పరమగీతాల గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే మీ దగ్గర 4వ అధ్యాయము మొదటి భాగాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. దశలోకం గురించి, తర్వాత ఈ నేత్రములు జనపూర్ణమైన యెషూవను పట్టణానికి పోలి అనేది మరి రాస్తూ వచ్చిన తర్వాత చూస్తే మీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానమని దేవుడు ఇక్కడ మన యొక్క సంఘాన్ని పోల్చి మాట్లాడుతూ ఉన్న అతి దృష్టితో చూస్తూ ఉన్న దేవునికి ఆ దృష్టిలో ఉన్న సత్యమేంటో మనము తెలియవారిగా దేవుడు మనకు సహాయం చేయడం. నీ యొక్క నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానమని దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ఉన్నాయి. దమస్కు దిక్కును చూసే లెబానోను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దమస్కును చూసినప్పుడు దమస్కులో దేవుడు గొప్ప కార్యములు చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు మన జీవితాన్ని పరిమళింపు చేస్తూ దేవుని పిల్లలంగా మన జీవితము అటువంటి ఆశ్చర్యమైన కృపను పొందాలని ఆలోచనతోనే దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం గమనిస్తే అపోస్తులైన పౌలు యొక్క జీవితాన్ని, మరి దమస్కు పట్టణంలో అతడు అంతకుముందు దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్న జీవితాన్ని దేవుడే దర్శించి, దేవుడే తనని దర్శనమిచ్చి తనని సంధించినట్టుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన జీవితంలో ప్రభు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, మనం పూర్వం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి దేవుడు దర్శించిన రీతిగా, దేవుడు మనల్ని బలపరుస్తున్న రీతిగా, దేవుడు మనకు సహాయం చేస్తున్న రీతిగా, దేవుడి కృపను బట్టి ఆ పౌలు యొక్క పనులకున్న పొరలను రాలుస్తూ వచ్చినట్టుగా అక్కడ దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ఉంది. ఆ పొరలను తొలగించి దేవుణ్ణి చూడగలిగేటట్లుగా నేత్రాలు వెలిగిస్తూ వచ్చారు. ఈ సమయంలో దేవుని పిల్లలంగా దేవుని యొక్క సంఘము ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత చూస్తే ఆ దిక్కునకు చూసి లెబానోను శిఖరముతో సమానంగా ఉన్నది. దమస్కు దిక్కునకు చూసి లెబానోను శిఖరముతో సమానంగా ఉన్నదని పరిశుద్ధ లేఖన సెలవిస్తూ ఉంది. లెబానోను శిఖరముతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లెబానోను శిఖరం మీద ఏం జరుగుతూ వచ్చింది అని మనం గమనించినప్పుడు పరిశుద్ధ వాక్యాన్ని చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 14వ అధ్యాయము. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గముల నుంచి తప్పిపోయిన దాన్ని బట్టి వారిని తిరిగి సంరక్షిస్తూ వారి జీవితాల్లో మార్చి వారిని బట్టి దేవుడు మాట్లాడుతున్న మాటలు. అదేవిధంగా ఆత్మీయమైన ఇశ్రాయేలుగా మన జీవితాలు, మన పోలిక కూడా అటు స్థితిలో మార్చబడాలని దేవుడు కోరుకుంటున్న సంగతులు ఇవి. కాబట్టి 14వ అధ్యాయంలో చూస్తే అక్కడ రాయబడిన మాటలు 6వ వచనం, 5వ వచనం నుంచి కూడా చదువుతాం. చెట్టులకు మంచి ఉన్నట్లు నేను అతని పుట్టును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నుండును. లెబానోను పర్వతము దాని వేలు తన్నునట్లు వారు తమ వేలు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టులకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోను ఉన్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడను నివసించు వారు వస్తువులు. ఇక్కడ గమనించినప్పుడు లెబానోను చెట్టు, లెబానోను ఏముందంటే సువాసన ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ఉంది. లెబానోను ఏవి పెరుగుతూ ఉంది అంటే
దేవదారు చెట్లు పెరుగుతున్నట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. ఆ లెబానోను పర్వతం మీద సువాసనలు పరిమళిస్తూ ఉన్నట్టుగా జీవితాలు మార్చబడటానికి ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేసుకుని లెబానోను శిఖరముతో నీ నాసిక లెబానోను శిఖరముతో సమానముగా ఉన్నది అంటే మార్పు నొందిన జీవితాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మనిషి జీవితం ఈ రీతిగా మారినప్పుడు లెబానోను శిఖరము మీద ఏముందంటే సువాసనలు. ఎప్పుడు ఆ సువాసన ఇచ్చే జీవితము అని మనం చూస్తే పరిశుద్ధ లేఖనాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 13వ వచనం. బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దొరదముని చెట్లకు బదులుగా గుంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని ముఖ్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ప్రభు మాటలు మనకు అర్థమైనట్టుగా దేవుడు ఆ నాసికను దేనితో పోలుస్తున్నాడంటే లెబానోను శిఖరముతో పోలుస్తూ ఉన్నాడు. లెబానోను మీద ఏ పరిస్థితులని అక్కడ మనం గమనించినప్పుడు లెబానోను మీద దేవదారు వృక్షములు మార్చబడక ముందు స్థితి ఏ విధంగా ఉందంటే ముళ్ళ చెట్లు అక్కడ ఎదుగుతూ ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖన సెలవిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే యేసు ప్రభుల వారు కూడా స్వయంగా మాటలు చెప్తూ ఉన్నాడు. విత్తు అనే ఉపమానంలో ఆయన మాట్లాడుతూ విత్తనాలు విత్తుతూ ఉంటేనంట కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడినవి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట చెబుతూ ఉన్నాడంటే దాని భావం ఏమని చెబుతున్నాడంటే మరి దేవుని అనుసరిస్తూ ఐహిక విచారాల చేత మరి అణిచివేయబడుతూ దేవుని యొక్క వాక్యం అనే విత్తనం ఎదగపోకుండా ముండ్ల పొదల్లో పడినట్లుగా జీవితాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అటువంటి జీవితాలని దేవుడి చారం తీసుకుని దేవుని యొక్క వాక్యము చేత దేవుని యొక్క సత్యము చేత రూపాన్ని మారుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖనాలు మనం గమనించినప్పుడు రోమపత్రిక 12వ అధ్యాయం రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాలు చదువుతాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు ఉత్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని శక్తి మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందటానికి ఏం చెప్తూ ఉన్నాడంటే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటూ ఉన్నానని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఎందుకు ఈ కార్యం ఎందుకు చేయాలంటే దేవునికి అనుకూలత రావటానికి, తర్వాత దేవుని యొక్క సంపూర్ణత రావటానికి ఈ కార్యము జరగాలని చెప్పేసి దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. ఆ జరగటానికి ముందుగా లెబానోను పర్వతం మీద ఎటువంటి ప్రజలు ఉన్నారు, లేదా దేవుని యొక్క సంఘములో ఎటువంటి ప్రజలు ఉన్నారు. వాక్యం అనే విత్తనాలు విత్తుతూ ఉంటేనంట కొన్ని పోయి ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని పోయి త్రోవ పక్కన పడ్డాయి అని చెప్పేసి దేవుని యొక్క లెక్కన సెలవిస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితిని బట్టి దేవుడు ఏమనుకుంటూ ఉన్నాడంటే ఆ యొక్క నాసిక లెబానోను పర్వతముతో శిఖరముతో సమానమైనదిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆశించి ఏం చేస్తూ ఉన్నాడంటే ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలిపిస్తూ ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. దేవదారు వృక్షాన్ని మనం చూస్తే దేనికి ఉపయోగపడుతూ ఉందంటే దేవదారు వృక్షము అది ఎత్తుగా పెరిగి నీడనిచ్చేదిగా ఉన్నది. యేసు ప్రభుల వారు ఉపమానం చెబుతూ ఉంటారు పరలోక పట్టణం గురించి. ఆవగింజ
ఆవు మొక్క వలె అదేం చేస్తుందంటే అనేకులకు నీడనిస్తూ ఉంది అంటున్నాడు. మన వ్యక్తిగత జీవితం ఎట్లా ఉండాలంటే అనేకులకు నీడనిచ్చేదిగా ఉండాలి. ఏమిటి అనగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని బట్టి మనం నడుస్తూ ఉన్నప్పుడు మరొక వ్యక్తి ఫలానా వ్యక్తి దేవుని యొక్క వాక్యం చేత నడుచుకుంటున్న వ్యక్తిని బట్టి దేవుడు తనతో ఈ విధంగా ఉన్నాడు, దేవుడు తనకి ఈ విధంగా సహాయం చేస్తూ ఉన్నాడు, లేకపోతే దేవుడు ఈ రీతిగా తోడుగా ఉన్నాడు అని ఎరిగేటట్లుగా నీడనిచ్చే వారిగా మనం ఉండాలి. పరలోక రాజ్యాన్ని ఆ విధంగా పోలుస్తూ వచ్చినట్టుగా పరిశుద్ధ లేఖనాలు చదివిస్తూ ఎప్పుడు అట్లా జరిగిద్దంటే ముళ్ళ చెట్లకు బదులుగా ఈ లోక సంబంధమైన విచారాలకు బదులుగా దేవుని కొరకు ఉపయోగపడే దేవదారు వృక్షం వలె ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉంటామో, నీవు నమ్ము నేను నీతో ఉన్నాను అని ఆయన నామ మహిమార్థంగా మనం బ్రతకడానికి ఆయన సరిచేస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు. నీవు దేవునికి ఉపయోగపడే విధంగా దేవదారు చెట్టు దేవుని యొక్క మందిరము కట్టడానికి నానులు తెచ్చేవారు దూలములు చేసిన వారిగా ఉన్నారు. మన సొలొమోను కట్టిన మందిరంలో చూస్తే అక్కడ దేవదారు పలకలతో చేసినట్టుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఉపయోగపడని ఈ జీవితము, ఐహిక విచారాలతో చచ్చిపోతున్న ఈ జీవితము, లేకపోతే ఎదగని ఈ జీవితాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ ముళ్ళ తుప్పల లాంటి ఆ బ్రతుకులని దేవదారు వృక్షములుగా మారుస్తూ ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. నీ సువాసన లెబానోను శిఖరముకున్న సువాసన ఉండాలని చెప్పేసి పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అదే సమయంలో కింద గొంజి చెట్లకు బదులుగా గొంజి చెట్లను ఎదుగును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మనిషి మనసు మార్చి ఒకానొక సమయంలో దురదగొండి చెట్టులాగా, దురదగొండి చెట్టు మనిషిని మెదలకుండా ఉండనిచ్చిందంటే ఉండదేమో చెరుపుతూ ఉంటుంది. చెరిపేటట్లుగా సంఘములో ఉన్నామా, లేకపోతే చెరవేసేటట్లుగా సంఘములో ఉన్నాం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు అంటే గుణాన్ని మార్చుతూ ఉన్నాడు, రూపాన్ని మారుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా మారిన దాన్ని చూసి దేవుడు అప్పుడు అంటూ ఉన్నాడు, వీనాసుగా లెబానోను శిఖరంతో సమానంగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క దురదగొండి చెట్లకు బదులుగా గొంజి చెట్లు, ఈ గొంజి చెట్లు చూస్తే అవి ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి. ఎప్పుడు పచ్చగా ఉంటుంది. మనిషి యొక్క జీవితం అంటే దేవునితో సహవాసం ఎప్పుడైతే కలిగి ఉంటాడో అప్పుడు ఆ జీవితము పచ్చగా ఉండేదిగా ఉంటుంది. దావీదు భక్తుడు కోరుకుంటున్నాడు, అయ్యా నీ మందిరావరణంలో ఉండటం నాకు కావాలి వరముగా అంటున్నాడు. దాన్ని కోరుకున్న తర్వాత అన్నాడు, నేను నీ మందిరావరణంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను. పచ్చని జీవితానికి సాదృశ్యంగా మనిషి యొక్క జీవితం ఈ విధంగా మార్పును అందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఈనాడు మన జీవితము కూడా ఈ రీతిగా మార్పును అందాలని ఆయన కోరుకుంటున్నాడు. అప్పుడు మార్పు నొందిన దాన్ని చూసేమన్నాడంటే రాజకుమార పుత్రిక. ఎవరి ద్వారా మార్పు నొందింది? రారాజైన యేసయ్య ద్వారా మార్పు నొందింది. ఆయన ద్వారా, ఆయన యొక్క వాక్యము ద్వారా మార్పు నొందింది. ఆయన యొక్క వాక్యము చేత కనబడింది. ఆయన యొక్క వాక్యం చేత శుభ్రం చేయబడుతూ వచ్చింది. ఆయన యొక్క వాక్యం చేత రూపము మార్చబడుతూ వచ్చింది కనుక అప్పుడు రాజకుమార పుత్రిక అంటున్నాడు. మనం ఎక్కడ చూద్దాం. 14 అధ్యాయం వస్తే మార్పు నొందిన తర్వాత లెబానోను పర్వతం ఏమన్నాడంటే దాని వేళ్ళు తననట్లుగా వారు తమ వేళ్ళు తమ్ముడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పర్వతం ఎటువంటి బలం పొందుతూ ఉన్నదో ఆ విధంగా వారు బలము నొందే వారిగా ఉంటారు. ఎప్పుడు అనగా దురదగొండి చెట్ల వల్ల ఉన్నప్పుడు కాదు, లేకపోతే ముళ్ళ తుప్పల వల్ల ఉన్నప్పుడు కాదు, మార్పు నొందినప్పుడు, దేవదారు వృక్షముల వల్ల మార్పు నొందినప్పుడు, గొండి చెట్ల వల్ల మార్పు నొందినప్పుడు అది బలం పొందుకునేదిగా ఉన్నది. సంఘం ఆ రీతిగా బలం పొందేదిగా ఉంటుంది. ఆ రీతిగా మారినప్పుడు సంఘం ఎట్లా ఉంటుంది అంటే చిన్న బిడ్డం అవుతుందే ఉంటుంది. కనుక మార్పు నొందేవాడిగా, మార్పు నొందిన సంఘముగా ఆయన చూసి ఆ సంఘాన్ని అంటున్నాడు రాజకుమార పుత్రిక. దేవుడికి మహిమ కలుగునుగాక. తర్వాత గమనిస్తే అక్కడ రాయబడిన అతని కొమ్మలు విశాలముగా పెరిగాను, ఒలివ చెట్టు కలిగిన సౌందర్యము అక్కడికి కలుగును. ఆ లెబానోను పర్వతం గురించి ఇంకా అంటున్నాడు, అది విశాలంగా కొమ్మలు పెరుగుతుందంట. ఒలివ చెట్టు ఎప్పుడు చూసినా, వేసవకాలంలో చూసినా పచ్చగా, వర్షాకాలంలో చూసినా
పచ్చగా, చలికాలంలో చూసిన పచ్చగా అట్లాంటి సౌందర్యము అతనికి కలిగింది అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలంగా మనం ఎప్పుడు కూడా ఐహిక విచారాలు ఉన్నాయా? పచ్చగానే దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తే ఇర్మియా గ్రంథం ఒకసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఆ. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ఆ. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. దాని కాలువల ఓడను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నుండదు, కాపు మానదు. హల్లెలూయా. వాక్యంలో చూస్తే ఆ చెట్టు ఎట్లా ఉందంటే పచ్చగా ఉన్నది. ఒలీవ చెట్టు కొనంత సౌందర్యం ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. ఎప్పుడు ఈ మనిషికి అటువంటి సౌందర్యం వచ్చేదంటే వాక్యం సెలవిస్తుంది. యెహోవాను నమ్ముకున్నప్పుడు. యెహోవాను నమ్ముకున్న వారికి దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే కీర్తనకారుడు రాస్తాడు, యెహోవాను నమ్ముకున్న వారికి కృప ఆవరించి ఉండును. భక్తుడు అంటూ ఉన్నాడు, నీ కృప ద్వారా నేను పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను. దేవునికి మహిమ కలుగును. నువ్వు నమ్ముకుంటే కృప ఆవరిస్తుంది. కృప ఆవరిస్తే నువ్వు ఎట్లున్నావు? పచ్చని ఒలివ మొక్కకున్న సౌందర్యము నీకు కలుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ చూస్తే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యోరను దాని వేళ్ళు తనను. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకులు పచ్చగా నుండును. అది కాలువ యోరన నాటబడి ఉంది. దేవునికి మహిమ కలుగు. నమ్ముకున్న జీవితం ఎక్కడుందంటే ఆ వాక్యం అనే జీవ జల నది వద్ద నాటబడిన జీవితంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దానికి వెట్ట తగిలినను అనగా దానికి వేడిమి కలిగినను, నీరు లేని పరిస్థితి వచ్చినను అది భయపడదు. దాని ఆకు పచ్చగానే ఉంటుందని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. వర్షము లేని సంవత్సరంలో కూడా చింత నందదు, కాపు మానదు. దేవునికి మహిమ కలుగునుగాక. మన వ్యక్తిగత జీవితాన్ని ప్రభు ఈ రీతిగా చూడాలని ఎప్పుడు చూస్తాడు ఆయన అంటే నిజముగా మనం ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు. నిజముగా మనం ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఒలివ మొక్కకున్న సౌందర్యము ఈ జీవితంలో కలుగుతూ, ఒలివ మొక్కకున్న సౌందర్యం ఈ జీవితంలో కలిగితే, దేవదారు వృక్షముకున్న ఆ యొక్క గొప్ప సౌందర్యం ఈ జీవితానికి కలిగితే అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నీ నాసిక సువాసనలు ఇచ్చేదిగా నీ నాసిక లెబానోను శిఖరముతో సమానముగా ఉన్నది అని దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ఉంది. మనం చిన్నదానికి పెద్దదానికి భయపడే వారంగా ఉండక దేవుని యొక్క వాక్యం అంటుంది అది భయపడదు. దేవునికి మహిమ కలుగునుగా. తొట్టిల్లిపోయే స్థితి ఉండకూడదు, భయపడే స్థితి ఉండకూడదు. దావీదు భక్తుల జీవితంలో చూస్తే నేను భయపడను అంటున్నాడు. ఎప్పుడు భయపడనంటే నా పక్కన 10,000 మంది కూలినను, నా కుడి పక్కన 1,000 మంది కూలినను నేను భయపడను అంటున్నాడు. ఎందుకని అనగా దేవుని కృప యందు నమ్మిక ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి ఖచ్చితంగా మనసులో పెట్టుకున్నమాట, దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి ఆయన కృప ఆవరించి ఉన్నది. ఆ కృపే మన జీవితాన్ని ఏం చేస్తున్నది? పచ్చని ఒలివ మొక్క వలె చేస్తూ ఉంది. లేదు పచ్చని గొంజి చెట్టు వలె, దొరదగొండు చెట్ల వలె ఉన్న జీవితాన్ని, చెరిపివేయబడే జీవితాన్ని పచ్చని జీవితంగా మారుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి స్థితి ఈ రాజకుమార్తెకు ఉండాలని దేవుడు ఆశించి మరి రాపించిన సంగతులు అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు యేసునందున కృప చేత ఆ రీతిగా మనం బ్రతకాలని కోరుకుంటున్నాడు. అతనికి కలుగు లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. సౌందర్యం అతనికి ఉంది. తర్వాత లెబానోనుకున్నంత సువాసన, లెబానోను మీద సువాసననిచ్చే దేవదారు వృక్షములు ఎదుగుతూ ఉన్నట్టుగా పరిశుద్ధ వాక్యంలో మనం చదువుతూ అంత సువాసన అతనికి ఉన్నది. మీ నాసిక సువాసననిచ్చేటట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనం చూసిన రీతిగా మన బ్రతుకున్న విధంగా మార్చుకునే వారంగా ఉండాలి. దేవుని యొక్క స్థిరపరుచుకునే వారంగా ఉండాలి. ఉన్నప్పుడే మనం ఆ ఎదుట పచ్చని ఒలివ మొక్క వలె ఉంటున్నాం. లేదు అటువంటి స్థితిలో మనం లేకపోతే విత్తనాలు విత్తుతూ ఉన్నాడు, విత్తువాడు విత్తనాలు విత్తుతూ ఉన్నాడు, ద్రవ పక్కన పడిపోతుంది. విత్తువాడు విత్తనాలు విత్తుతూ ఉన్నాడు, రాతి నేలను పడిపోతుంది. విత్తువాడు విత్తనాలు విత్తుతూ ఉంటే ముళ్ళ చెట్లలో పడిపోతుంది.
ఆ జీవితంలోంచి దేవుడు మాటలు విని, దేవుడు ఉన్నాడు, దేవుడు నమ్ముకోదగిన దేవుడు, ఆయన నమ్ముకుంటే ఆయన కృప నా వెంట వస్తూ ఉంది, నన్ను బలపరుస్తూ ఉంది, నా జీవితాన్ని పచ్చగా మారుస్తూ ఉంది అని మనం విశ్వసించినప్పుడు మన విశ్వాస జీవితాన్ని దేవుడు రీతిగా పోలుస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఎందుకు అనగా అక్కడ శరీరంలో ఉన్న భాగాలు చూపిస్తున్నాడు, కానీ మన ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు మన శరీరము మనకు మొన్నైపోతుంది, మన ఆత్మ ఆయన దగ్గరికి వస్తుంది. ఆత్మ పూలిక, ఆత్మ అటువంటి స్వారూప్యంలోకి రావాల్సిన వారిగా మన దేవునికి మనకు నీవు మార్పు నుండి దేవుని రాజ్యం వ్యాప్తి కలిగించడానికి నా ఉపదేశాన్ని తీసుకున్నాను. ఆయన కొరకు పనిచేయడానికి నా సంగతులు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు, నేను బలపరుస్తూ ఉన్నానని ప్రభు కలుగుతున్నాను. దేవునికి మంచి కలుగుతాను. తర్వాత గమనించినప్పుడు ఏడో అధ్యాయము ఆ నాశకులు అరితిగా పొడుస్తూ ఉంటారు. తర్వాత చూస్తే నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. హల్లెలూయా. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. దేవుడికి ఏమైనా కలుగుతాను. సంఘానికి శిరస్సు క్రీస్తయ్య. ఆయన ఎన్నో గొప్ప కార్యములు కర్మేలు పర్వతం మీద జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడికి మహిమ కలుగుతాను. క్రీస్తు యేసునందున కృప చేత ఈరోజు మన ఆత్మీయమైన జీవితాన్ని స్థిరపరచడానికి ఏం చేస్తున్నాడంటే, ఎక్కడ ఏం జరిగించాడు, ఏం జరగాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎక్కడ ఏం జరిగించాడు, ఏం జరగాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. పరిశుద్ధ వాక్యంలో గమనిస్తే నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. దేవునికి మహిమ కలుగుగాక. ఈ శిరస్సుల గురించే పక్కన అధ్యాయంలో చూడండి, ఆరో అధ్యాయము 6వ అధ్యాయం 5వ వచనం 2వ లైన్. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. అదే 4వ అధ్యాయం చూడండి ఒకసారి. కర్మదేశాలు 4వ అధ్యాయం మొదటి వచనం 2వ భాగం. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నది. తలను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తల వెంట్రుకలు ఈ ఘనమైన జీవితాన్ని జీవించాలి అంటే అవి ఎక్కడ మేస్తూ ఉన్న మందలాగా కనపడుతూ ఉన్నాయి అంటే గిలాదు పర్వతం మీద. దేవునికి మహిమ కలుగుగాక. గిలాదు పర్వతం మీద ఏం చేస్తూ ఉన్నాడు అని మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి తీసుకొస్తూ ఉన్నాడు. ఐగుప్తులో నుంచి తీసుకొస్తూ ఉన్నప్పుడు వారు ప్రయాణం చేస్తూ ఉండగా చూడండి మాటలు ఒకసారి సంఖ్యాకాండము 32వ అధ్యాయం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము మొదటి వచనం. రుబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకులకు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతరోతు దీబోను యాజేరు నిమ్రా హెష్బోను ఎలాలే షేబాము నేబో బేయోను అను స్థలములు అనగా ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలుగు. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును. ఇక్కడ సంగతి ఏంటంటే, గిలాదు పర్వతం మీద మందకు తగిన మేత ఉన్నట్టుగా దేవునికి మహిమ కలుగుగాక. మంచి దేవుడిగా మహిమ కలిగిన తండ్రిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ మంద ఎట్లా ఉందంట, గిలాదు పర్వతం మీద నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేలుస్తున్న మంద వలె ఉన్నాయి అని నూతనంగా నువ్వు ప్రభులో జన్మించి ప్రభు మార్గంలో శ్రేయస్కరంగా స్థిరులవుటకు నా మాట వినండి అంటున్నాడు.
నిశ్చయంగా ప్రభు చేత శ్రేష్టమైన బ్రతుకును బ్రతకడానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పర్వత అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పర్వతం మీద ఏముందంటే, ఇందాక లెబానోను పర్వతం మీద ఏముంది? పచ్చని సౌందర్యవంతమైన జీవితం, సువాసనలు ఇచ్చే జీవితం అన్నది. దేవునికి మహిమ కలుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ గిలాదు పర్వతం మీద ఏముందంటే పచ్చని మేత ఉన్నది. మందలకు తగిన మేత అక్కడ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. మంచి దేవుడిగా మనం పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తే యోహాను సువార్తలో ఆయన గొర్రెలకు గొప్ప కాపరి. ఆయన ఏం చేస్తున్నాడంటే గొర్రెలంట మేత పెడుతూ ఉన్నాడు, లోపల తీసుకొస్తున్నాడు, బయటికి తీసుకెళ్తూ ఉన్నాడు, మేపుతూ ఉన్నాడు. షూలమితి అడుగుతుంది మొదటి అధ్యాయంలో, నీ మందలు ఎక్కడ వేస్తూ ఉన్నాయి? మేత కలిగిన స్థలములో మందల్ని మేపుతూ ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖన సెలవిస్తూ ఉన్నాయి. క్రీస్తునందు విశ్వాసం ఉంటే, క్రీస్తు యేసు గరుడు మహాగరుడని నువ్వు ఎరిగితే, దేవుని నామ మహిమార్థంగా నువ్వు బ్రతకాలని విశ్వసిస్తే, ఆ మేత కలిగిన స్థలముగా నేనున్నాను అంటున్నాడు ప్రభు. దేవునికి మహిమ కలిగిన మేపే దేవుడిగా ఆయన. ఇప్పుడు ఇశ్రాయేలు మందలు ఎక్కడ వేస్తూ ఉన్నాయంటే గిలాదు పర్వతం మీద వాళ్ళ పశువుల మీద మందలు మా మందలకు తగిన నాటుతున్నాడు. మేము అక్కడ వేస్తాం. ఈ పర్వతానికి ఎవరు పోలుస్తూ ఉన్నాడు? గిలాదు పర్వతం మీద మందతో పోలుస్తూ, మేత వేస్తున్న గొర్రెలతో మేకలతో పోలుస్తూ దేవుడికి మహిమ కలుగుతుంది. ఈరోజు మన ఆత్మీయమైన జీవితం దేవుడు అనుగ్రహించే జీవవాక్యాన్ని భుజించే వారిగా, దేవుడు అనుగ్రహించే జీవవాక్యం కొరకు పరితపించే వారిగా మన బ్రతుకులు ఉండేటట్లుగా ఆయనే సెలవిస్తున్నాడు. నేనే ఆ మేత స్థలాన్ని అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. అటువంటి మేత మేయటానికి గమనిస్తే ఆయన ఏ మార్పులు తీసుకొచ్చి యెషయా గ్రంథం 35వ అధ్యాయము 35వ అధ్యాయము మొదటి వచనం చదువు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయేను, అది బహుగా పోయిచు ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోన్లకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూపును. దేవునికి మహిమ కలుగును. దేవుని పిల్లల పక్షంగా దేవునికున్న గొప్ప ఉద్దేశం ఏంటో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మంద మేత వేసేటట్లుగా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అరణ్యము లాంటి పరిస్థితుల్ని, ఎండిన భూమి లాంటి పరిస్థితుల్ని ఎప్పుడు సంతోషించేది? అక్కడ సమృద్ధి అయినా నీరుంటే, అక్కడ సమృద్ధి అయినా మేత ఉంటే అవి సంతోషపడే పరిస్థితులు అన్నమాట. అది పచ్చగా ఉంటే, అరణ్యముగా ఉంటే పనికిరాని భూమిగా, ఎడారిగా ఉంటే పనికిరాని భూమిగా ఉంది. దానిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మార్పును అందిస్తూ ఉన్నాడు. అడవిని ఉల్లసించు కస్తూర పుష్పము వలె పూయును. అడవి అంటే ఉల్లాసము కలిగించే కస్తూర పుష్పములు పూజించే రీతిగా ఆయన మార్పు చెందిస్తూ ఉన్నాడు జీవితాన్ని. కస్తూర పుష్పముల గురించి చెబుతున్నాడు, లేకపోతే అరణ్యము గురించి చెబుతున్నాడుగా. వ్యక్తిగత జీవితాలు, ఒక్కొక్క జీవితం వాక్యము లేనప్పుడు ఈ జీవితం ఎట్లా ఉంటుందంటే ఎడారి లాంటి జీవితము. వాక్యము ఫలించేదిగా దేవుడు మార్పును అందిస్తున్న కార్యాలు చూస్తూ ఉంటే అది బహుగా పూయచ్చు, ఉల్లసించును. దేవునికి ఇవి ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? లెబానోను సౌందర్యము దానికి కలుగును. దేవుడి మార్పులు తీసుకొస్తూ ఉన్నాడు. ఎక్కడ పెట్టి? పర్వతం మీద పెట్టి. ఏ పర్వతం మీద? మేత కలిగిన పర్వతం మీద పెట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. మేత కలిగిన స్థలాల్లో పెట్టి దాని సౌందర్యాన్ని మారుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందున్న కృప చేత దేవుణ్ణి అడుగుదాం. మేత కలిగిన స్థలముగా బ్రతకవలసిన స్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బ్రతకటానికి నువ్వు ఇష్టపడితే అని ఏమంటున్నాడు? నేనే మేత కలిగిన స్థలముగా
నేనే నీ కాపరిగా నీకు సహాయం చేసే దేవుడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కర్మేలు షారోన్లో ఉన్న సొగసు దానికి ఉండును. హల్లెలూయా. కర్మేలు షారోన్లో ఉన్న సొగసు దానికి ఉండును. దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే కర్మేలు పర్వతం మీద ఏలియా చేసిన కార్యము దేవుని యొక్క గణనామాన్ని మహిమపరుస్తూ లోకానికి దేవుడు ఉన్నాడు అని తెలియపరిచే రీతిగా జరిగిన కార్యాలు మరి కర్మేలు పర్వతం మీద మనం చూస్తాం. అదే రీతిగా కర్మేలకు ఉన్నంత సౌందర్యము దానికి కలిగిస్తున్నట్టు పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి. ప్రియ సంఘము, క్రీస్తు యేసునందున కృప చేత మనం బాగుపడటానికే ప్రభు ఈ సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మన రూపం మార్చబడటానికే ప్రభు ఈ సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. తర్వాత చూస్తే అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూసును. దేవునికి మహిమ కలగాలి. ఈ శిరస్సు ఏం చేస్తుందంటే యెహోవా మహిమను యెహోవా తేజస్సును చూసేవిగా మారుస్తూ ఉన్నాడు. ఆ పర్వతం మీద పెట్టి పోషిస్తూ రూపాన్ని మారుస్తూ సౌందర్యవంతురాలుగా మారుస్తూ దేవుడి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలగాలి. ఇంకా మనం గమనించినప్పుడు ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందును. హల్లెలూయా. దేవుడే ఏం చేస్తున్నాడు? ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చాడంటే అరణ్యం లాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఎక్కడ నడిపించాడంట? ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలములకు తిరిగి రప్పించాడను. ఈరోజు నా జీవితంలో కూడా మేత స్థలానికి తిరిగి రప్పించేది. వారు కర్మేలు మీద భాషల మీద మేయుదురు. దేవునికి మహిమ కలుగుతాయి. అక్కడ ఏముందంటే మేత, అక్కడ ఏముండే అంటే పుష్పించే పరిస్థితులు చూస్తాం. అక్కడేమో గొప్ప కార్యాలు అక్కడ జరుగుతున్నాయి. అక్కడ తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు అనగా మన హృదయాన్ని ఏం చేస్తున్నాడంటే ప్రభు కొరకు పుష్పించేదిగా, ప్రభునామ మహిమార్థంగా ఫలించేదిగా మార్పును ఇస్తూ ఉన్నాడు. దేని ద్వారా అనగా మేత పెట్టి దేవునికి మహిమ కలగాలి. ఏం మేత? అది పచ్చగడ్డ, ఎండుగడ్డ. పచ్చగడ్డిగా ఎండుగడ్డిగా ఏం మేతది అంటే దేవుని యొక్క జీవవాక్యము. దేవునికి మహిమ కలగాలి. ఆ జీవవాక్యాన్ని పెట్టి దేవుడు ఆ రీతిగా బలపరుస్తూ ఉన్నాడు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నందును. దేవునికి మహిమ కలగాలి. ఇలా మనం చూసాం. ఆ రూపేలు ఆ గోత్రికులు ఏమన్నారంటే వారికి ఉన్న మందల గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలుకు మంద కాపాడు. ఈ మందల గురించి అక్కడకు తీసుకొచ్చి మేత పెట్టి ఏం చేస్తున్నాడు? సంతృష్టి పరుస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖన సాగిస్తుంది. మనం అనుకోవచ్చు రూబేలు వాళ్ళు కోరుకున్నది ఆ గిలాదు పర్వతం, వాళ్ళ పశువులని వారు మేపడానికి కోరుకున్నారు. మరి మన మనుషులు కదా, ఇది మనకెట్ట కుదిరిద్ది అంటే నేను దేవుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను అక్కడికి తీసుకొచ్చి దాన్ని ఏమన్నాడంటే గిలాదుని మేత కలిగిన స్థలము. దేవుడికి మహిమ కలుగుతాయి. దేవుని పిల్లలైన గిలాదు అనగా మరొక దొర్లుట, పాపము నుంచి విమోచించబడటము. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడుతూ ఉన్నామో అయ్యా ఆ పోలిక నా జీవితంలో లేదు, ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉంటున్నామో దేవుడు అప్పటి నుండి మన జీవితాన్ని ఏం చేస్తాడంటే ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటాడు. ఆత్మీయంగా మన జీవితాన్ని స్థిరపరుస్తూ ఉంటాడు. ఆ స్థిరపరచడానికి దేవుడు ఎక్కడ తీసుకొస్తున్నాడంటే ఆ పర్వతముల మీదకి తీసుకొస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతాడు. మంచి దేవుడిగా దేవుడు చేస్తున్న కార్యము ఇప్పుడు మరి ఎవరి జీవితంలో జరగాలి? నా జీవితంలో జరగాలి, మనందరి జీవితంలో కూడా జరగాలి అంటే మనం ఏం చేయాలి? దినము కూడా దేవుడికి మనల్ని మనము
అప్పగించుకోవాలి. అందుకే ఇంత రోమపత్రికలో చదువుతూ వచ్చింది, మన శరీరాన్ని ఏం చేయాలంట? సజీవ యాగముగా ప్రభువుకు అప్పగించుకోవాలి. ఎందుకు అనగా మీరు పరిశుద్ధులను సంపూర్ణులగుటకు, మర్చిపోయారండి, పరిశుద్ధులను సంపూర్ణులగుటకు మనము ప్రభువుకు అప్పగించుకోవాలి. శరీరాన్ని ఎందుకు అంటున్నాడంటే శరీరము లోబడి, నేను దినం కూడా చదువుతూ వచ్చి వారు ప్రభు నడిపిస్తూ ఉన్నాడు, లోబడట్లేదు, లోబడదు శరీరం. ఆత్మ వివేచించి తెలుసుకోవాల్సిన సంగతులని ఆత్మ ఆలోచన చేస్తున్నా కానీ శరీరంలో. అందుకే శరీరాన్ని ఏం చేయాలంటే మళ్ళీ చదవండి, రోమపత్రిక 12 మొదటి తీసుకొచ్చారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగముగా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన. ఎందుకు ఈ మాట రాస్తూ వచ్చాడంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యా ఆత్మతో అన్ని కూడా మంచిదని ఆలోచిస్తున్నాడు, కానీ శరీరం ఏమై ఉందంటే బలహీనమై ఉంది, చేయకూడదు అనుకున్న దాన్ని చేస్తూ ఉన్నాను అంటున్నాడు. మనకి ఈ శరీరాన్ని ఏం చేయాలంట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకున్నది. భక్తుడైన దావీదు మహారాజు మనం చూస్తే ఆయన శరీరాన్ని దేవునికి సమర్పించుకుంటూ ప్రతి దాని గురించి, నా నడకలు, నా చర్యలు, నా క్రియలు అన్ని వెళ్ళిపోయి నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి. ఎందుకంటే ఈ శరీరంలో ఇంకేమన్నా లోపం ఉందేమో, మనుషులుగా మనం అనుకుంటూ ఉంటాం. నేను అనుకుంటాను, నేను అన్నింటిలో మంచిదాన్ని అనుకుంటాను, అన్నింటిలో మంచిదాన్ని అనుకుంటాను, అనుకుని పడపడే వారిగా ఉంటాం. కానీ దేవుని యొక్క దృష్టి ఎటువంటిదంటే ఆయన నేత్రాలు ఎటువంటివంటే అగ్ని దేవుడిగా అగ్ని ఏం చేస్తూ ఉందంటే దానిలో ఏ చిన్న మస్తు ఉన్నా, ఏ చిన్న కల్మషం ఉన్నా దాన్ని బయటకు తీసుకొచ్చేదిగా ఉంది. దేవునికి మహిమకరంగా. ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీరు ఆ కంసాలు ఏం చేస్తూ ఉంటారంటే ఒక వెండితో కానీ ఒక బంగారంతో కానీ ఒక వస్తువును తయారు చేయాలంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? అగ్నిలో వేస్తారు. ఎందుకు వేస్తారు అగ్నిలో? ఎందుకు వేస్తారు అగ్నిలో? దాన్ని ఒక పాత్రగా చేయాలంటే మొదట దానిలో ఉన్న మస్ట్ తొలగిపోవాలి, దానిలో ఉన్న చెడు తొలగిపోవటానికి తీసుకెళ్ళి అగ్నిలో పడవేస్తున్నారు. కనుక యేసయ్య దృష్టిలో ఇంకా ఏదైనా నాలో కల్మషం ఉందేమో నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించని భక్తులైన దావీదు మహారాజు దేవుని దగ్గర వేడుకుంటున్నాను. అయ్యా నా తలంపులు ఈ విధంగా ఉన్నాయి, నా క్రియలు ఈ విధంగా ఉన్నాయి, నా పనులు ఇవి చూస్తూ ఉన్నాయి, కనుక ప్రతి అవయవాన్ని కూడా దేవునికి అప్పగించుకుంటాను. అదే రీతిగా అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట చెప్తారు. రోమపత్రిక 6వ అధ్యాయము చూడండి, 6వ అధ్యాయము 12వ వచనం చదువు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా భావనకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగించకుడి. అయితే మృతులలో నుండి సజీవులనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించు. హల్లెలూయా. చెప్తున్నా, మీ శరీరములను
దేవుడికి పరిశుద్ధంగా దేవుడికి అనుకూలంగా మార్చబడాలంటే అప్పగించుకోవాలి. ఎందుకు అప్పగించుకోవాలి? కాబట్టి మీ శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఎలాగైతుంది, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనలుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనండి. మీ అవయవములన్నీ నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోనండి. మన అవయవాలన్నీ కూడా నీతి సాధనలు అవడానికి దేవునికి అప్పగించుకోమని దేవుని యొక్క లేఖన సెలవిస్తోంది. దేవునికి మహిమ కలుగులుగాక. అదే విధంగా సార్వత్రిక జ్ఞానంలో మనమేమై ఉన్నామంటే అవయవములమై ఉన్నాము. మన జీవితంలో మనం ఏం చేసేవారు అంటే ప్రతి వారు కూడా నీతి సాధనంగా మార్చబడటానికి, దేవునికి అనుకూలము, దేవునికి పరిశుద్ధంగాను మనం మార్పును అందటానికి మన జీవితాన్ని, మన శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా అప్పగించుకునే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుతారు. కర్మేలు పర్వతం మీద ఏం చేస్తున్నారు? సొగసును చూపిస్తున్నారు, సౌందర్యాన్ని చూపిస్తున్నారు. దేని చేత కలుగుతూ ఉందంటే దేవుడు అనుగ్రహించే జ్ఞాత చేత. చదువుకోవచ్చు. అక్కడ నేను సంతుష్టిగా కలుగు చేస్తాను అంటున్నాను. దేవునికి మహిమ కలుగుతారు. అటువంటి జీవితం కావాలని తెలియని ప్రజలందరూ తెలియజేస్తున్న మనం ఏం జరుగుతుంది? వారి నిమిత్తం ప్రార్థించే వారి ఉంటాం. ఎందుకు అనగా దేవుడు రూపం ఇచ్చాడు, సంఘము యొక్క రూపం ఇచ్చాడు. ఆ సంఘము ఈ పూర్వీకులో సంఘము శిరస్సు ఈ విధంగా, సంఘము నాసిక ఈ విధంగా, సంఘము కనులు ఈ విధంగా అని దేవుడు తెలియపరుస్తూ ఉంటే ఆ పోలిక తెలియక భక్తి చేస్తూ ఉన్నాం అని పేరుకు భక్తిలాగా బ్రతికే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే అటువంటి జీవితాల కొరకు ఎరిగిన మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే వారిగా ఉంటాం. ఎరిగిన మనము దానిలో స్థిరపడే వారిగా ఉంటాం, దానిని అనుసరించే వారిగా ఉంటాం. దానిని అనుసరించడానికి మనలో మనమే ప్రభుకి అప్పగించుకునే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. అటువంటి గొప్ప కార్యము మన జీవితంలో జరగాలని ప్రభు కోరుకుంటూ ఈ సత్యాన్ని ఇక్కడ భక్తుల ద్వారా రాపిస్తూ వచ్చాడు. నీ తల వెంట్రుకలు నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి. రాజు వాటి ఉంగరముల చేత బొద్దుడవుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. రాజు వాటి ఉంగరముల చేత బొద్దుడవుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాలు మనం గమనిస్తే వింటున్నారు అనుకుంటే ఉంగరముల చేత బొద్దుడవుతూ ఉన్నాడు. ఇప్పుడు ఉంగరం ఏం చేస్తుందంటే ఒకదానికి లింకుగా ఉంగరం ఉంటుంది, లేకపోతే ఉంగరం అనేది సంపూర్ణంగా ఉంటుందన్నమాట. అప్పుడు అట్లా సంపూర్ణంగా ఉన్నప్పుడే మన చేతికి ఉంగరాన్ని పెట్టుకునే వారిగా ఉంటాం. లేదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మందసాన్ని ఒక చోట నుండి మరొక చోటకు తీసుకెళ్లాలంటే ఆ మందసాన్ని మోయటానికి మందసం యొక్క అడుగు భాగంలో ఏం చేస్తూ వచ్చారని ఉంగరములు చేస్తూ వచ్చి వినండి జాగ్రత్త. ఇప్పుడు మందసం మీద దేవుడు అంటున్నాడు, కరుణ పెట్టను పెట్టు, నేను అక్కడికి దిగి వచ్చి మాట్లాడతాను. ఎవరి కొరకు మాట్లాడుతూ ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజల కొరకు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చెయ్యాలో, దేవునికి అనుకూలంగా వారు ఎట్లా నడుచుకోవాలో ఈ సంగతులు అక్కడికి వచ్చి ఆయన మాట్లాడతారు. ఇప్పుడు మందసాన్ని ఇక్కడ నుంచి మరొక చోటుకు మోసుకెళ్ళాలంటే మోసే వారిని దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తూ వచ్చాడు. వినండి జాగ్రత్త. మోసేవారిగా దేవుని యొక్క వాక్యాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నేనుగా నేను మార్పు అందించే స్థితిని నీకు కలుగు చేస్తూ ఉన్నాను. విశ్వసించి పూర్ణురాలుగా బ్రతుకు ఇవ్వను. మహిమ కలిగిన దేవుని నీడలో మనం బ్రతుకుతాం. యేసయ్య భుజముల మీద ఈ రాజ్యభారం ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ఎందుకు ఈ భారాలు మోస్తూ ఉన్నాడంటే తండ్రి చిత్తమే ఈ రాజ్యము తండ్రి చిత్తమే జరిగించాలి. మందసానికి మోసేవారికి మధ్య ఉంగరం ఉన్నది. మందసానికి మోసేవారికి మధ్య ఉంగరం ఉన్నది. ఈ ఉంగరం ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరిని కూడా ఏర్పం చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగుగాక. ఆ ఉంగరంగా ఇక్కడ మనల్ని పోలుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగుగాక.
తండ్రి చిత్తానికి లోబడేటట్లుగా, తండ్రి చిత్తాన్ని అనుసరించి నడుచుకునేటట్లుగా మన భారాన్ని మన ప్రభు ఎత్తుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. అందుకే భక్తుడు అంటాడు, దాన్ని అనుదినము మా భారం కలిస్తుంది. దేవునికి మహిమ కలుగును. మరి మన కొరకు మన ప్రభు చేస్తున్న కార్యం ఏంటో మన కనులు కనబడుతుందా అంటే కనబడుతుంది. మన హృదయానికి గోచరం కాదు. దేవుని యొక్క పిల్లలంగా మనం జాగ్రత్తగా బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తుంది. ఈ లోబడిన దాన్ని బట్టి అంట రాజు వాటి యొక్క వంశరముల బద్ధుడవుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు లోబడిన దాన్ని బట్టి ఆయన నిన్నేం చేసుకుంటున్నాడు? నువ్వు లోబడిన దాన్ని బట్టి నిన్ను ఆయన హత్తుకునే పరిస్థితులు, నిన్ను ప్రేమించే పరిస్థితులు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నీ గౌరవం, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితులు ఏంటో నీ వెరగక ముందే మనం ఎరిగిన దేవుడు ఆయన. మనం ఎరిగిన దేవుడు మన పోలిక మారాలని, ఈ పోలిక కొరకే ఆయన మహామహిమను విడిచి భూలోకానికి దిగవచ్చు. ఆయన సుందరుడు, అతి సుందరుడు, కాంక్షణీయుడు, అతి కాంక్షణీయుడు. అంత గొప్ప దేవుడు. మనము దేవుని యొక్క వాక్యాలు చూస్తే ఎఫెసీ పత్రిక చదువుతారా? చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన కాంక్షణీయుడు, ఆయన కోరదగిన దేవుడు. ఇప్పుడు సంఘము కూడా ఎట్లుండాలి? కోరదగినదిగా ఉండాలి. ఉండాలి అంటే ఏం చెప్తూ ఉన్నాడు? ఆయన ఎవరంటే మనమందరము విశ్వాస విషయంలో దేవుని గురించిన దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారు మగ వరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? బోధకులు ఇస్తూ ఉన్నాడు, కాపరులు ఇస్తూ ఉన్నాడు, మేత పెడుతూ ఉన్నాడు, నేర్పుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఎంత బాధ్యత తీసుకున్నాడో, బాధ్యత లేకుండా ప్రవర్తించే మన జీవితాల పైన దేవుడు ఎంత బాధ్యత తీసుకున్నాడో, మన కొరకు ఎంత శ్రమ పడుతూ ఉన్నాడో, మన కొరకు ఎంత పని చేస్తూ ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. అటువంటి పోలిక ఆయన బద్ధుడు అవ్వాలి అంటే ఇప్పుడు ఏం కావాలంటే ఆయనకు కలిగిన సంపూర్ణత, సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు. దేవునికి మహిమ కలిగి అటువంటి కోరిక సంఘానికి రావాలి. నామకార్థంగా మనం వచ్చేమో వెళ్ళేమో అంటే మన పోలిక మార్చబడుతుందంటే మార్చబడదు, మన రూపం మార్చబడుతుందంటే మార్చబడదు. అటువంటి స్థితి మనం కలిగి ఉండటానికి దేవుడు ముందుగా భక్తుల ద్వారా రాపిస్తూ వచ్చాడు. చదివే దాన్ని బట్టి అన్నా నా పోలిక విధంగా మార్చబడాలి అని మనం ప్రభుని అడిగేవాళ్ళం. మన ప్రభుకి అప్పచెప్పుకొని మన అవయవాలు, మన శరీర దుష్ట యోచనలు ఆలోచిస్తూ ఉంటాం. అటువంటి స్థితి నుంచి మన అవయవాలన్నింటినీ కూడా ప్రభుకి అప్పగించుకునే వాళ్ళు. సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఒక అవయవమై ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదే కోరుతున్నాడు, చెప్తూ ఉన్నాడు. ఏకత్వం రావాలి అంటున్నాడు. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలో ఇటువంటి మంచి మనసు. దాని కొరకు ఆయన ఏం చేస్తాడంటే మానక మేలు చేసే దేవుడు, మానక ఉపదేశం చేస్తాడు, మానక మేలు చేస్తాడు. మేలు చేసే దేని కొరకు అంటే, మేలు చేయటం అంటే మన జీవితాల్లో మన ఆలోచనలు ఏంటంటే మనకేదో గొప్ప కార్యం పెడితే మేలు నిజంగా ఆయన కోరుకున్నప్పుడు ఆరోగ్యంలో నన్ను మలుస్తూ ఉంది మేలని మన తలంచలేని స్థితిలో గుడ్డితనంలోనే ఉంటుంది. అటువంటి స్థితి నుంచి దేవుడు మనకు విడుదలనిచ్చి ఈ చక్కటి
సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి దేవుడు మన వినికిడిలోకి తీసుకొచ్చిన ప్రతి మాటను బట్టి మన జీవితము మార్పు నొందును గాక. దేవుడి ప్రసిద్ధ వాక్యం మన వినికిడిలో దీవించిన గాక. ఆమేన్. స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం 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 యేసయ్యా, నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం 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 యేసయ్యా, నీకు స్తోత్రం 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 యేసయ్యా. యేసు 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 దేవా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. యేసు 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 యేసు, నీకు ఎన్ని స్తుతులు, ఎన్ని స్తోత్రములు, ఎన్ని స్తుతులు, ఎన్ని స్తోత్రములు. అర్హుడవు అర్హుడవు అర్హుడవు, పరిశుద్ధ దేవాను అర్హుడవు. నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రం, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, స్తోత్రములు, స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు, పరిశుద్ధుడా నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, 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 స్తోత్రములు. ఆమేన్. స్తోత్రం ప్రభా, నీ చిత్త ప్రకారం ఇంతవరకు నడిపించు. ఇక ముందు జీవితం కాడ ప్రభా, నీ ఆజ్ఞ ప్రకారమే, నీ మాట చొప్పుననే నడవగలిగేటట్లుగా నీ బిడ్డలను మీరు బలపరచండి, కృప చూపించండి, మహిమనందండి ప్రభా. అయ్యా, కుటుంబానికి మీరు ఇచ్చిన ఏక మనసును బట్టి నీ కొందనాలు ప్రభా, ఏకాత్మతో ప్రభా, ఏక మార్గంలో నడుచుకునేటట్లుగా నీ బిడ్డలను ఇంకనూ మీరు బలపరచండి, సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. తండ్రి నీ కొందనాలు, తండ్రి నీ కొందనాలు, స్తోత్రం ప్రభా. రమ్మను నా జనులను రమ్మను, నా ప్రభు యొద్దకే రమ్మను, నీవు నోరార ప్రభుని అడిగి పొందుకొని ప్రభు సెలవుసిన తండ్రి నీకు వందనాలు ప్రభా. అవును నాయన, అనేకుల జనుల కొరకు నీ యొద్దకు చేరవచ్చేటట్లుగా ప్రార్థన విజ్ఞాపన చేసిన ప్రభు నా తండ్రి, నీ నామ మహిమార్థంగా బ్రతికించగలిగే బిడ్డలుగా, మాదిరికరమైన కుటుంబముగా ఈ బిడ్డలు మీరు బలపరచండి, సహాయము చేయండి, మహిమను అందండి ప్రభు. వందనాలు స్తోత్రము చెల్లిస్తూ ఉంటారు. అవును నాయన, ఎడబాయిని ప్రేమతో తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవుని యొక్క కృప, శాశ్వత కాలమైన కృపని ఎరిగి బ్రతికేటట్లుగా ఓ రషవరికర దీవించి నడిపించే మహామహిమ కలిగిన దేవుడిగా తోడుగా నిలిచినందుకు నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి. బ్రదర్ని సిస్టర్ని ప్రభా, బిడ్డల ముగ్గురిని చేతుల్లో పెడుతున్నాను తండ్రి. నీ సన్నిధిలో ఉన్న దీవెన ఆశీర్వాదం, నీ సన్నిధిలో ఉన్న క్షేమము, నీ సన్నిధిలో ఉన్న జ్ఞాన వివేకములు నా ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించి బ్రతుకు దినములన్నిట నిన్నే సేవిస్తూ, నిన్నే గణపరుస్తూ, ఈ నామాన్ని కీర్తిస్తూ, నిన్నే గొప్ప చేస్తూ బ్రతుకు నీ బిడ్డలకు అనుగ్రహించి అనేకులకు మాదిరికరంగా బిడ్డల కుటుంబాన్ని దీవించి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి దీవించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి.